నిర్మల గెమ్మెల పాపారావు. మా ఊరి పేరు చీడిగొంది, దేవరపల్లి పంచాయతీ, గూడెం కొత్తవీధి మండలం, అల్లూరి జిల్లా. మా ఊర్లో అంగన్వాడీ సెంటర్ లేదండి. మాకు అంగన్వాడీ సెంటర్ కావాలని 2016వ సంవత్సరం అంటే సుమారు 10 సంవత్సరాల నుంచి జీకేవీధి ఐసిడిఎస్ ఆఫీస్లో కానీ పాడేరు ఐటీడీ ఆఫీస్లో కానీ తిరుగుతూనే ఉన్నాము. కొత్త అంగన్వాడీ సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మాది పీవీటీజీ గ్రామం అయిన పీవీటీజీ గ్రామాలకి అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యమో లేదా రాజకీయ నిర్లక్ష్యమో తెలియటం లేదు. ఇప్పుడు దాకా మా ఊరికి అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయలేదు. అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ కోసం అని చెప్పేసి మా గ్రామంలో స్థలం కూడా చూపించడం జరిగింది. ఇంతమంది పిల్లలు ఉన్నారండి. ఇదిగండి చూడండి, కాగితంలో రాసే 36 మంది అంగన్వాడీ సెంటర్ పిల్లలు ఉన్నారు. మా ఊరికి అంగన్వాడీ సెంటర్ దగ్గర 2.5 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలండి. ఈ పిల్లలు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి ఆడుకోవాల్సిన వయసులో అక్కడికి వెళ్ళి ఆడుకోలేరు. కనుక మాకు అంగన్వాడీ సెంటర్ కావాలని గవర్నమెంట్ అడుగుతున్నాము. మాకు మొన్న రిలీజ్ చేసిన కొత్త లిస్టులో కూడా మా ఊరి పేరు లేదండి. దయచేసి మాకు అంగన్వాడీ సెంటర్ ఖచ్చితంగా నిర్మించే టీచర్ని రిక్రూట్ చేసి మా గ్రామానికి అంగన్వాడీ సెంటర్ మంజూరు చేసి టీచర్ని నియమించాలని కోరుకుంటున్నాము. ఇదిగోనండి పిల్లలు ఎంతమంది ఉన్నారో చూడండి. పిల్లలు ఎంతమంది చూడండి. మాకు 36 మంది పిల్లలు ఉన్నారండి. ఇదంతా పిల్లలు ఉన్నారంటే చూపించండి అమ్మా. పిల్లల్ని చూపించండి. తీసుకెళ్లాలని మేము ఈ వీడియో చేయాలని వస్తుందండి. మొన్న కూడా గతంలో కూడా మేము చాలా సార్లు అడిగాము. నేను లేకపోయినా సరే మా గ్రామస్తులు ఆఫీస్కి వెళ్ళి చుట్టూ తిరుగుతున్నారండి. ఎంతమంది ఉన్నారు పిల్లలు చూడండి. 5 గర్భిణీ స్త్రీలు ఇలుగండి. ఇక్కడ ఉన్నారు గర్భిణీ స్త్రీలు. 5 గర్భిణీ స్త్రీలు ఉన్నారండి ప్రస్తుతానికి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ మాత్రం పెడుతున్నామే తప్ప కాగితాల్లోనే ఉంటున్నాయి. ఖచ్చితంగా మాకు అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి కలెక్టర్ గారికి మా విన్నపం అండి. దయచేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మా విన్నపం చేసుకుంటున్నాం సార్. మాకు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయండి సార్. మా చిన్న పిల్లలు వెళ్ళి అంగన్వాడీ సెంటర్లో ఆడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు కూడా అంగన్వాడీ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మాకు అంగన్వాడీ సెంటర్ మంజూరు చేసి మా పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పీవీటీజీ గ్రామము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఖచ్చితంగా మాకు మంజూరు చేసి అంగన్వాడీ సెంటర్ మరియు టీచర్ని రిక్రూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. అంటే నా పేరు గెమ్మెల కార్తికరావు. మాది చీడిగొంది గ్రామం, దేవరపల్లి పంచాయతీ, జీకేవీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా ఊరికి స్కూల్ బిల్డింగ్ వచ్చి గత 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు వచ్చినా కానీ ఇప్పటికే అలా పాడిపోయిన బిల్డింగ్ లాగా తయారైపోయింది. కానీ గత ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఫండ్స్ అయినవి రాలేదు. నాడు నేడులో పెట్టుకున్నాం కానీ సగం కట్టేసి సగం వదిలేశారు. అదేనండి మా స్కూల్ పరిస్థితి చూడండి సార్. ఇలాగుంది స్కూలు, ఇలాగుంది చూడండి. పడిపోయే స్థితిలో ఉంది ఆ బిల్డింగు. పిల్లల స్ట్రెంత్ అయితే 38 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడే తీసుకున్నాను సార్ దగ్గర నుంచి. ఇలా చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాం. బిల్డింగు పడిపోయే స్థితిలో ఉంది. చూడండి సార్, ఇది స్కూల్ బిల్డింగ్ ఇలా పడిపోయే స్థితిలో ఉంది. కంప్లైంట్ కూడా చేయండి. నాడు నేడులో కూడా రాలేదు లిస్టు. ఇప్పుడు పెట్టిన లిస్టులో కూడా రాలేదు. స్కూల్ బిల్డింగ్ అయితే ఉంది కానీ అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. చూడండి ఎలాగుంది. ఇక్కడ ఆ పిల్లలు ఆడుకునే ప్లేస్ అండి ఇది. ఇక్కడే ఆవులు మేకలు కూడా పడుకుంటాయి. కనీసం మాకు స్వీపర్ కూడా లేదు స్కూల్లోని. మరి ఏమంటే బాత్రూమ్స్ లేవు అంటున్నారు సార్. కిచెన్ లేదు. ఇప్పుడు పిల్లలకి వండి పెట్టేయడానికి కిచెన్ లేదు. ఇదిగోండి కిచెన్ అసంపూర్తిగా ఉంది. కిచెన్ అనేది ఇలాగ అసంపూర్తిగా ఉంది. ఇది బాత్రూమ్ చూడండి. బాత్రూమ్ అసంపూర్తిగా ఉంది. కిచెన్కి బాత్రూమ్ లేదు. అందువల్ల స్వీపర్ లేదు అంటున్నారు ఎంఈఓ గారిని అడిగితే. దయచేసి మాకు స్కూల్ బిల్డింగు, కాంపౌండ్ వాలు, కిచెను మంజూరు చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాను. నారా లోకేష్ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మా ఊరికి కొంచెం స్కూల్ అరేంజ్ చేసి బిల్డింగ్ కూడా మంజూరు చేయగలరని కోరుతున్నాము. ఈ గ్రామస్తులు మాట్లాడతారండి. మీ చెప్పండి, ఎలాగుందండి స్కూల్? ఎన్ని సంవత్సరాల నుంచి ఎలాగుంటుంది? ఇదండి స్కూల్ అనేది. అసలు బాగోలేదండి. బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉన్నది. చాలా భయంగా ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపించాలని కూడా బాధగా ఉంది. దయచేసి మాకు స్కూల్ కూడా మంజూరు చేసి బాత్రూంలు, కిచెన్లు అన్నీ కొంచెం మాకు పిల్లలకి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తానని కోరి ప్రార్థిస్తున్నానండి. ఖచ్చితంగా స్కూల్ మంజూరు చేస్తారని మేమైతే ఆశిస్తున్నాము ఆ గ్రామస్తులము.